ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. బేసిక్స్ ఏంటంటే ఆల్గోరిథమ్స్. 2 ఆల్గోరిథమ్స్ నేర్చుకుంటే ఈ రూబిక్స్ క్యూబ్ని చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ ఆల్గోరిథం రైట్ ఆల్గోరిథం. రైట్ ఆల్గోరిథంలో రైట్ సైడ్ అప్, లెఫ్ట్, డౌన్, రైట్. ఇది రైట్ ఆల్గోరిథం. ఇప్పుడు లెఫ్ట్ ఆల్గోరిథంలో లెఫ్ట్ సైడ్ అప్, రైట్, డౌన్, లెఫ్ట్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఆరెంజ్ కలర్ ప్లస్ రావాలి ఇక్కడ, అంటే దాని ఆపోజిట్ సైడ్లో ఆరెంజ్ కలర్ ఇక్కడ రావాలి, ఆరెంజ్ కలర్ ఎడ్జెస్ రావాలి. ఇలా ఆరెంజ్ కలర్ ఎడ్జెస్ వచ్చిన తర్వాత ఈ ఎడ్జెస్ని దాని రెస్పెక్టివ్ కలర్తో మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇక్కడ బ్లూతో మ్యాచ్ చేసుకుని 2 times బ్యాక్. సో ఇది ఇలా వచ్చేస్తుంది. అలాగే అన్ని కలర్స్కి. సో ఇలా చేస్తే మనకి ఆరెంజ్ కలర్ ప్లస్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ లేయర్లో ఉన్న ఎడ్జెస్ అన్నీ కూడా ఫామ్ అయిపోతాయి. అంటే మనకి ఫస్ట్ లేయర్లో ఉన్న ఎడ్జెస్ మ్యాచ్ అవుతున్నాయి, అన్నీ కూడా 4 ఎడ్జెస్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. సెకండ్ స్టెప్ ఏంటంటే కార్నర్స్. ఇప్పుడు క్యూబ్ని మనం ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటే ఇక్కడ కార్నర్స్ అనేవి ఉంటాయి. ఈ కార్నర్స్కి మ్యాచ్ అయ్యే కార్నర్స్. ఇప్పుడు ఇక్కడ నాకు ఆరెంజ్, బ్లూ, రెడ్ కాంబినేషన్లో ఉన్న కార్నర్ ఉంది. ఆ కార్నర్ ఎక్కడ ఉండాలి? ఆరెంజ్, బ్లూ, రెడ్. సో కార్నర్ ఇక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలో అనే దాని మీద ఆ కార్నర్ని సెట్ చేసుకుని ఆరెంజ్ కలర్ మనకి ఇది రైట్, ఇది లెఫ్ట్. ఆరెంజ్ కలర్ లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి క్యూబ్ని లెఫ్ట్ సైడ్ తిప్పి లెఫ్ట్ ఆల్గోరిథం. నెక్స్ట్ అలాగే అన్ని కార్నర్స్ కూడా ఇది బ్లూ, గ్రీన్, ఆరెంజ్. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ పైన ఉంది. సో 3 రైట్ ఆల్గోరిథమ్స్. 1, 2, 3 ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది లాస్ట్ కార్నర్. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది. ఆరెంజ్ రైట్ సైడ్ ఉంది కాబట్టి క్యూబ్ని రైట్ సైడ్ తిప్పి రైట్ ఆల్గోరిథం. ఇలా మనకి అయితే ఒక కలర్ సెట్ అయిపోయింది, ఫస్ట్ లేయర్ సెట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ ఏంటంటే సెకండ్ లేయర్ ఫామ్ అవ్వాలి. ఇలా అవ్వాలంటే క్యూబ్ని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కదా, ఈ రెడ్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ ఇక్కడికి వెళ్ళాలి, అంటే ఇలా అవ్వాలి, ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవ్వాలి, ఇదేమీ డిస్టర్బ్ అవ్వకుండా అలా ఫామ్ అవ్వాలంటే దీన్ని రైట్ సైడ్, టాప్ లేని రైట్ సైడ్ తిప్పి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి రావాలి కదా ఈ పీస్. సో లెఫ్ట్ ఆల్గోరిథం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్ పీస్ కూడా సెట్ అవ్వాలంటే ఆరెంజ్ కలర్ రైట్ సైడ్ ఉంది కదా, సో రైట్ సైడ్ చెప్పి రైట్ ఆల్గోరిథం. ఇలా మనకి ఈ ఎడ్జ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు అలాగే మిగిలిన అన్ని ఎడ్జెస్ కూడా. ఇంకా ఈ ఒక ఎడ్జ్ అయితే సెకండ్ లేయర్. సో ఇలా అన్ని ఎడ్జెస్ని ఫామ్ చేసుకుంటే ఇలా సెకండ్ లేయర్ అనేది కూడా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ సాల్వ్ చేసుకున్న కలర్కి ఆపోజిట్గా ఒక ప్లస్ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు నాకు హారిజాంటల్ లైన్లా వస్తుంది. హారిజాంటల్ లైన్లా వస్తే ఇలా హారిజాంటల్గా పెట్టి ఫ్రంట్ సైడ్ క్లాక్ వైజ్ 1 రైట్ ఆల్గోరిథం, యాంటీ క్లాక్ వైజ్. ఇలా ప్లస్ అయితే ఫామ్ అయిపోయింది. అది ఇక్కడ ఓన్లీ వైట్ కలర్ డాట్ మాత్రమే ఉంటే సేమ్ క్లాక్ వైజ్ 3 రైట్ ఆల్గోరిథమ్స్, యాంటీ క్లాక్ వైజ్.
ఇక్కడ లెఫ్ట్ ఎల్ కానీ ఉంటే ఇలా, ఈ లేకుండా ఇలా ఉంటే మళ్ళీ సేమ్ క్లాక్ వైజ్ 2 రైట్ ఆల్గోరిథమ్స్, యాంటీ క్లాక్ వైజ్. అలా చేస్తే ఇలా వైట్ ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ కలర్స్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ నాకు ఎల్లో మ్యాచ్ అయింది, బ్లూ మ్యాచ్ అయింది. ఆ క్యూబ్ ఎలా ఉన్నా సరే 2 ఎడ్జెస్ అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. అది ఎయిదర్ ఆపోజిట్ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ అవ్వచ్చు, లేదంటే పక్కన ఉన్న ఎడ్జెస్ కూడా అవ్వచ్చు. సో ఇది ఆపోజిట్ సైడ్స్ ఉంటే ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఫేసింగ్ పెట్టి రైట్ సైడ్ 1 అప్, టాప్ లేయర్ లెఫ్ట్, రైట్ సైడ్ డౌన్, టాప్ లేయర్ లెఫ్ట్, అప్, లెఫ్ట్ అండ్ లెఫ్ట్, డౌన్. సో ఇలా చేస్తే మనకి ఈ ప్లస్ అలాగే ఉంటుంది కానీ ఈ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇందాక చెప్పినట్టు ఇది ఫామ్ అయింది, ఈ 2 పోయాయి కానీ ఈ 2 మ్యాచ్ అయ్యాయి. సో ఒకదాన్ని ఆపోజిట్ సైడ్ అండ్ ఇంకోటి రైట్ సైడ్ పెట్టుకుని మళ్ళీ సేమ్ రైట్ లేయర్ అప్, టాప్ లేయర్ లెఫ్ట్, రైట్ లేయర్ డౌన్, టాప్ లేయర్ లెఫ్ట్, అప్, రైట్. సో మనం ఇలా చేస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా మ్యాచ్ అయింది, ఎడ్జెస్ అన్ని కూడా మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు మనకి టాప్ లేయర్ ఎడ్జెస్ అన్ని కూడా మ్యాచ్ అయిపోయాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కార్నర్స్. ఇక్కడ నాకు కార్నర్స్ ఆల్రెడీ 2 సెట్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ 2 మాత్రమే ఉన్నాయి, కూడా రైట్ పొజిషన్లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కార్నర్స్ నేను సాల్వ్ చేయాలి. ఈ కార్నర్ రైట్ ప్లేస్లోనే ఉంది, అంటే వైట్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఉంది. వైట్ ఎల్లో గ్రీన్. నెక్స్ట్ ఇది రైట్ ప్లేస్లో లేదు, సో ఇదొక్కటే రైట్ ప్లేస్లో ఉంది. సో దీన్ని టాప్ లెఫ్ట్లో పెట్టి రైట్ సైడ్ని అప్, రైట్, లెఫ్ట్ సైడ్ అప్, టాప్ లేయర్ లెఫ్ట్, రైట్ సైడ్ డౌన్, టాప్ లేయర్ రైట్, రైట్ సైడ్ డౌన్. ఇలా చేసి మళ్ళీ ఈ ఎడ్జెస్ని మ్యాచ్ చేయాలి. ఇలా ఎడ్జెస్ అన్ని మ్యాచ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ కార్నర్ రైట్ పొజిషన్లో ఉంది, సో మళ్ళీ ఇలా చేస్తే మనకి ఈ కార్నర్ సెట్ అయిపోయింది, ఈ కార్నర్ కూడా సెట్ అయిపోయింది. ఈ కార్నర్ రైట్ పొజిషన్లోనే ఉంది, గ్రీన్ ఎల్లో వైట్. ఈ కార్నర్ కూడా రైట్ పొజిషన్లోనే ఉంది, బ్లూ రెడ్ వైట్. సో ఇలా కార్నర్స్ అన్ని రైట్ పొజిషన్స్లోకి వచ్చిన తర్వాత క్యూబ్ని మళ్ళీ ఆపోజిట్ సైడ్ చేసి, అంటే మనకి ఇది దాని కరెక్ట్ పొజిషన్లో వచ్చేంత వరకు రైట్ ఆల్గోరిథమ్స్ చేయాలి. నాకు 2 రైట్ ఆల్గోరిథమ్స్కి అయితే దీని కరెక్ట్ పొజిషన్లోకి వచ్చింది. నెక్స్ట్ ఈ బాటమ్ లేయర్ని ఇక్కడ ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి స్కిప్ చేయొచ్చు. ఈ కార్నర్ కూడా సెట్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ రైట్ ఆల్గోరిథమ్స్. ఇప్పుడు చూస్తే మనకి ఈ కార్నర్ కూడా సెట్ అయిపోయింది. సో అన్ని కార్నర్స్ సెట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ కలర్. నెక్స్ట్ నార్మల్ సాల్వింగ్, దాన్ని కరెక్ట్ పొజిషన్స్లోకి పెడితే రూబిక్స్ క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.